శ్రీమాత నమః. ఎవరైనా ఒక ప్రశ్న వేశారు అని అనుకోండి, ఏదైనా కాంట్రవర్స్గా మాట్లాడారు అని అనుకోండి, మనం కూడా ప్రశ్న వెయ్యాలి. లేదు అంటే మనకి సమాధానం తెలిస్తే సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రశ్న వేశాను అనుకోండి, మొన్న మధ్య బీబీ నాచియార్ గురించి ఎవరో ఏదో అంటే చారిత్రక ప్రమాణాలు నేను చూపించాను. చారిత్రక ప్రమాణాలు నేను చూపిస్తే వ్యక్తిగతంగా దాడి చేశారు. 4 ఛానల్స్ దాడి చేసే వ్యక్తిగతంగా. నేనేమో విషయం అడిగితే వాళ్ళు వ్యక్తిగతంగా ఎంత అసహ్యంగా మాట్లాడాలో అంత దిగజారిపోయి మాట్లాడారు. అప్పుడు నాకు అనిపించింది, నేను విషయమే కదా మాట్లాడాను, వాళ్ళు ఎందుకు వ్యక్తిగతంగా దాడి చేశారు అని. అప్పుడు మా వారన్నారు, విషయం లేని వాళ్లే వ్యక్తిగతంగా దాడి చేస్తారు, విషయం లేని వాళ్ళు మాట్లాడిన మాటలకి నువ్వేమి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళని పట్టించుకోనాల్సిన అవసరం లేదు అని. అంతే కదా, మనం విషయం అడిగితే వ్యక్తిగత దాడి చేయకూడదు కదా. ఇప్పుడు జరుగుతున్నది కూడా అంతే. విషయం వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పగలగాలి. రామాంజుల వారు కూడా శివద్వేషి అని, అసలు వైష్ణవులే కారు అని, ఇంకా అసలు ఆచార్యుల వారిని ఎంత నిందించి మాట్లాడుతున్నారు. అది సభ్యతేనా చెప్పండి. నేను కూడా శంకరాచార్య స్వామి వారిని ప్రశ్నించారు అనుకోండి ఎవరైనా, నేనే ముందు నిలబడి మాట్లాడతాను. నేను అసలు ఒప్పుకోను. కానీ అది ఎలా చెప్తాను అంటే విషయాన్ని చెప్తాను. ఫలానా సమయంలో ఫలానాది ఉంది, ఫలానా సమయంలో ఫలానాది ఉంది అని మాత్రమే చెప్తాను తప్ప వ్యక్తిగత దూషణ. ఛానల్లో దాదాపుగా 2000 వీడియోస్ ఉంటాయి. ఎక్కడ వ్యక్తిగత దూషణ మీకు కనిపించదు, కావాలంటే చెక్ చేసుకోండి ఎక్కడైనా సరే. నేను విషయం మాత్రమే మాట్లాడతాను. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఒక ప్రశ్న వేసినప్పుడు, ఏదైనా ఒక కాంట్రవర్సీగా మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. యతి నింద ఎప్పుడూ చేయకూడదండి. యతి నింద చేస్తే కులక్షయం అవుతుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, అదేంటండి ఆయన అలా మాట్లాడచ్చా అని. మాట్లాడకూడదనే కదా నేను 3 వీడియోలు చేశాను. శంకర మఠాల గురించి చేశాను, అలాగే శంకరాచార్య స్వామి వారు ఏం చేశారు అనేది చేశాను. నేను కూడా ప్రశ్న వేశాను, నిందించలేదే. శంకరాచార్య స్వామి వారు మనకు అదేనా చెప్పారు. పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు కదా. ఒక ఆవిడ అంటుంది, నేను గురువుగా ఎన్నుకున్న వ్యక్తి అంత సరి అయిన వ్యక్తి కాదు, నాకు మార్గం చూపించండి అని అడిగితే పరమాచార్య స్వామి వారు ఏం సమాధానం చెప్తారో తెలుసా? శ్రీమన్నారాయణుడినే నువ్వు గురువుగా భావించు, నువ్వు ఎవరిని నిందించకు అని చెప్తారు. అలాగే ఒక వ్యక్తి, అతను వేదం చదువుకునే వ్యక్తి, వేదాధ్యయనం మానేసి సిగరెట్ కాలుస్తూ తిరుగుతుంటే అతను దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటాడనమాట. అలాంటి వ్యక్తి మీద కూడా పరమాచార్య స్వామి వారికి కోపం రాలేదు. అయ్యో అతను అలా చేశాడే, ఎందుకు దొంగ సాక్ష్యాలు చెప్తున్నాడు అని చెప్పి ఒక రోజంతా అసలు ఆయన భోజనమే చేయలేదు పరమాచార్య స్వామి వారు. తర్వాత పిలిచి ఆయన దారిలో పెడతారనుకోండి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించమనే చెప్తారు పరమాచార్య స్వామి వారు, నిందించమని చెప్పరు. మనకి ఎదుటివాడు ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే మనం కూడా ప్రశ్న వెయ్యాలి. మనకి చేతనైతే మన గురించి ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పుకోవాలి. అది పోయి అసలు 2 వైపుల నుంచి మాట్లాడేస్తున్నారు. శంకరాచార్య స్వామి వారి గురించి, రామానుజాచార్య స్వామి వారి గురించి అన్న ప్రతిదానికి మనం సమాధానం చెప్పాలి తప్ప అలా వ్యక్తిగత దోషం చేయొచ్చా చెప్పండి? అలా వ్యక్తిగతంగా మాట్లాడచ్చా చెప్పండి? ఒక యతిని ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం దూషణ చెయ్యకూడదు. అది మహాపాపం. అలా ఎవరు దూషణ చేస్తారో తెలుసా? మన దగ్గర విషయం లేకపోతే, చేతగాని వాళ్ళు, అసలు వాళ్ళకి సభ్యత సంస్కారాలు మరిచిపోయిన వాళ్ళు మాట్లాడతారు అలాగా. పరమాచార్య స్వామి వారిని చాలా మంది ఎగిరే దైవం, పడుకునే దైవం, కళ్ళజోడు పెట్టుకునే దైవం, ఆయన సమాధుల్లోకి వెళ్ళొచ్చా అని పరమాచార్య స్వామి వారిని ఎంత అసభ్యకరంగా మాట్లాడుతూనో, ఎంత తోలనాడారో తెలుసా పరమాచార్య స్వామి వారిని. ఆ రోజు కూడా నేను ప్రశ్నించాను, ఎందుకు అలా చేస్తారని ప్రశ్నించాను. కాబట్టే కొంతమంది నా మీద విషం చిమ్ముతూ వీడియోలు చేశారు. అయినా నేను పట్టించుకోలేదే. వ్యక్తిగత దోషం నన్ను చేశారు, నేను కనీసం సమాధానం కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలుసు విషయం లేని వాళ్ళకి మాత్రమే అలా వ్యక్తిగత దోషం చేసేటట్లు వస్తుందని. మనం మన గురువులని ఆదర్శంగా తీసుకుంటున్నాం. శంకరాచార్య స్వామి వారిని, రామానుజుల వారిని, మధ్వాచార్యుల వారిని మనం ఆదర్శంగా తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎవరినైనా నిందించారా?
వాళ్ళు ఎవరినైనా పరుషంగా మాట్లాడారా చెప్పండి? మాట్లాడలేదు కదా. మరి గురువులని ఆదర్శంగా తీసుకుంటున్నాము అని మనం చెప్తున్నప్పుడు ఆ గురువు ఏం చెప్పారో అదే విధంగా మనం కూడా ప్రశ్నలు వెయ్యాలి కదా. ఇదివరకటి కాలంలో కూడా శైవులకి వైష్ణవులకి ఏదైనా సరే మాట వస్తే వాళ్ళు వాదనలో కూర్చునేవారు. వీళ్ళ పాండిత్యాన్ని పరీక్షించుకునేవారు. వాదనలో వాళ్ళు గెలిచేవారు. జుట్టు పీక్కొని వాళ్ళు తిట్టుకునేవారు కాదు. అలాగే మీ దేవుడు మంచివాడు కాదంటే మీ దేవుడు మంచివాడు కాదని వాళ్ళు ఏం కొట్టుకునేవాళ్ళు కాదు. ఏదైనా ఎక్కడైనా ఏదైనా చేశారు అంటే కొంతమంది రాజులు అక్కడక్కడ చేశారు, నేనేం కాదు అని చెప్పటం లేదు. కానీ ఇలా వైషమ్యాలని మనంలో మనమే చిమ్ముకుంటూ గురు నింద చేస్తే కులక్షయం అయిపోతుంది. అది ఎవరిని చేసినా సరే, శంకరాచార్య స్వామి వారిని చేసినా, రామానుజుల వారిని చేసినా అసలు యతిని అసలు దూషణ చెయ్యకూడదు. అలాగే రామానుజుల వారి గురించి మాట్లాడుతున్నారు. ఆ రామానుజుల వారు శివద్వేషం చేశారు అని ఏదో ఒక్కసారి చూపించండి. ఎక్కడ శివద్వేషం చూపించారు రామానుజుల వారు? ఒక్క ఉదాహరణ చూపించండి. ఎక్కడో ఎవరో ఏదో రాసిన పుస్తకాన్ని పట్టుకుని రామానుజుల వారిని కూడా దూషించేస్తున్నారే. వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఆయనకి ఇచ్చిన మంత్రం ఇంకెవరికైనా చెబితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని ఆయన గురువు చెప్పినా మనందరి కోసం నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు అని చెప్పి మంత్రోపదేశం మనందరికీ చేసిన గొప్పవారు కాదా రామానుజుల వారు? 72 అవైదిక మతాలని ఖండించి మనం ఏమైపోతాము అని భయంతో మనల్ని రక్షించడం కోసం అవైదికాన్నంతటినీ ఖండించి మళ్ళీ ధర్మ సంస్థాపన కోసం శంకరాచార్య స్వామి వారు పూనుకోలేదా చెప్పండి? ఇవన్నీ మరిచిపోయి మనలో మనం వైషమ్యాలను చిమ్ముకుంటున్నాం. ఏదైనా ఒక విషయం వచ్చింది అని అనుకోండి, ఇంకా మనకి తెలియకపోయినా సరే, ఆ సిద్ధాంతంలో మనకి తెలియకపోయినా సరే ఇంకా వెళ్ళిపోయి అక్కడ ఎలా జరిగిందంట, ఇక్కడ ఎలా జరిగిందంట. నిన్న ఫేస్బుక్లో ఒక ఆయన ఎవరో పోస్ట్ పెట్టారు, అసలు వైష్ణవుల గురించి ఎంత నీచంగా మాట్లాడారో. మీకేం తెలుసని అలా మాట్లాడారండి? అంత అసభ్యంగా మాట్లాడారు కదా. మీకు అందులో ఒక్క విషయమైనా తెలుసా? తెలియదు కదా. మరి ఎందుకండి అలా మాట్లాడారు? తప్పు కదా. రామానుజుల వారిని పట్టుకుని అంత అసహ్యంగా మాట్లాడచ్చా? ఎవరు ఊరుకోవట్లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు thumbnails వాళ్ళు, ఎవరిష్టం వచ్చినట్టు హెడ్లైన్స్ వాళ్ళు పెట్టేసుకోవడం, వీడియోస్ చేసేయటం. పచ్చి ఇంక అసలు చెప్పాలంటే బూతులు మాట్లాడేస్తున్నారు. ప్రశ్నించండి, ఎవరొద్దన్నారు? అన్ని బూతులా? అంత అసహ్యంగానా? పంగనామాలు ఏంటండి? పంగనామాలు ఏంటండి చెప్పండి. అదా మనం మాట్లాడవలసింది. మీరు ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని మాత్రమే ప్రశ్నించండి. మొత్తం వైష్ణవమే అబద్ధమని, రామానుజులే అబద్ధమని అని మీరు ఏకంగా జస్టిఫై చేసి చెప్తున్నారు చూసారా, అది మహాపాపం. మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను ఎవరినో వెనకేసుకు రావడం కోసమో లేదు అంటే ఎవరికో సపోర్ట్ చేయటం కోసమో నేను చెప్పటం లేదు. కులక్షయం అయిపోతుంది యతి నింద చేస్తే. యతి నింద ఎవ్వరూ చేయకూడదు. ఎవరు చేసినా అది మహాపాపం. ఇప్పటికీ చెప్తున్నాను, ఆయన అలా మాట్లాడడం తప్పే. ఆయన అలా మాట్లాడినందుకు ప్రశ్నించండి, అంతేగాని వ్యక్తిగత దూషణ చేయకండి. యతిని నిందిస్తే కులక్షయం అయిపోతుంది. ఈ విషయం నేను చెప్పకుండా ఉండొచ్చు, కానీ విషయం తెలిసిన తర్వాత కూడా నేను చెప్పలేదు అనుకోండి, అది నాకు కూడా పాపమే. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.